హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇక్కడ హైదరాబాద్లో అండ్ మంచి లేక్ సైడ్ వ్యూలో ఉన్నాము. అండ్ 2024 యమహా FZX ఇక్కడ మిసైల్స్ టెస్టింగ్ జరుగుతున్నట్టుంది. బట్ ఎనీవే చాలా దూరంలోనే ఉంది, మనం సేఫ్ జోన్లో ఉన్నాము. అండ్ మనతో పాటు మనం ప్రొటెక్ట్ చేయడానికి యమహా FZX క్రోమ్ అవతార్లో దిగిపోయింది అనమాట. ఇదేదో ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని దిగినట్టుంది. బట్ ఎనీవే జోక్స్ అసైడ్, బండి ఎలా ఉంది చూడడానికి. అండ్ ఈ బండితో యమహా వాళ్ళు ఏం సాధించాలని ట్రై చేశారు. FZX లాంచ్ అయిన కొత్తలో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ XSR 155 లాంచ్ అవుతుందని చాలామంది హై హోప్స్తో ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి అది లాంచ్ చేయలేదు, ఇది లాంచ్ చేశారు. సో మీకు ఈ బండి డిజైన్ నచ్చుతుందా లేదా మీరు తెలియచేయండి. కానీ ఇప్పుడు క్రోమ్ ఏదైతే క్రోమ్ ఎడిషన్ అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి రెస్పాన్స్ చాలా బాగుంది. చాలామంది చూడకుండానే బండిని బుక్ చేస్తున్నారు. సో మేబీ జనాల్లో యాక్సెప్టెన్స్లో చేంజ్ వచ్చింది, వాళ్ళు ఈ యొక్క డిజైన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనికి ఉన్న ఫామ్ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైలేజ్ అండ్ రిలయబిలిటీ ఫ్యాక్టర్, ఏదో ఒక ప్రాపర్ కమ్యూటర్గా ఇది ముందుకు వస్తుంది. సో దాన్ని పట్టుకొని ఇది ఎంబ్రేస్ చేస్తున్నారా లేదా మనకు తెలియట్లేదు. బట్ ఎనీవే దట్స్ అ గుడ్ సైన్ ఫర్ యమహా. పర్సనల్గా ఒక యమహా ఫ్యాన్ బాయ్గా నేనేమనుకుంటున్నా యమహా FZX గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ క్రోమ్ ఎడిషన్ గురించి చూసినట్లయితే మనకి ట్యాంక్ అనేది క్రోమ్ ట్యాంక్ వస్తుంది. 10 లీటర్ల ట్యాంక్ అనమాట. కనీసం ఒక 13 లీటర్ల ట్యాంక్ అన్న ఇచ్చుంటే బాగుండేది. 10 లీటర్ల ట్యాంక్ చాలా తక్కువ. చూడడానికి ట్యాంక్ ఇంత పెద్దగా ఉంది కానీ ట్యాంక్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. హెడ్ ల్యాంప్ చూసినట్టయితే మీరు హెడ్ ల్యాంప్ డిజైన్ దీనికి మనకి క్రోమ్ సరౌండ్స్ ఇచ్చారు, LED DRL ఇచ్చారు. బైఫంక్షనల్ LED ఫర్ హై బీమ్ అండ్ లో బీమ్ రెండింటికి కలిపి ఒకే LED అనమాట. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ సేవింగ్స్. 2 ప్రొజెక్టర్స్కి బదులు ఒకటే ప్రొజెక్టర్ 2 ప్రొజెక్టర్లు పని చేస్తుంది. లైట్ త్రో కన్సిస్టెంట్గా ఉంటుంది. బ్యాటరీ పైన లోడ్ పడకుండా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ బైఫంక్షనల్ LEDది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ బండిది ఏంటంటే మెటల్ బాడీ. ఫ్రంట్ ఫెండర్ కానివ్వండి, ఈ ట్యాంక్ కానివ్వండి, అంతా మెటల్తో చేయబడింది. సో మెటల్ బాడీ స్ట్రక్చర్తో ఈ కాలంలో వెహికల్స్ వస్తలేవు. ఎందుకంటే ఫైబర్ బాడీ ఉంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా బండిని ఎక్కువ మైలేజ్ లాగొచ్చని వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా ఫుల్ మెటల్ బాడీతో యమహా వాళ్ళు ఇది ఆఫర్ చేయడం ఒక మేజర్ ప్లస్ అనమాట. ఇక్కడ ఒకలాంటి క్లాంప్ ఇచ్చారు, ఇది కూడా మెటల్ది, ఇది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేయడము ఇంకొక మేజర్ ప్లస్. సిటీ రైడ్స్లో మనకి మంచి సాఫ్ట్ సెట్టింగ్తో పాటు వస్తుంది. సో ప్లస్ రైడ్ క్వాలిటీ, కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మనం ముందు చూసినట్లయితే 282mm డిస్క్ అనేది మనకి లభిస్తుంది. సింగిల్ ఛానల్ ABS, అంటే ABS ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. వెనకాల వీలు లాక్ అవ్వచ్చు. ప్యానిక్ బ్రేకింగ్ సినారియోస్లో మీరు కేర్ఫుల్గా ఉండమని మనవి చేస్తున్నాం. టైర్స్ ఏమో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. వెనకాల 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. అది కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్. అది ఎందుకు ఇచ్చారో అర్థమైతలేదు. ఇది ఏమైనా స్క్రాంబ్లర్ లెక్క వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తారా నాకు అర్థమైతలేదు. ఒకవేళ స్క్రాంబ్లర్ లెక్క ప్రొజెక్ట్ చేసినట్లయితే ఫుట్ పెగ్స్ అనేది ఇంత ముందు ఉండకూడదు, సెంటర్ సెట్ ఉండాలి. అప్పుడు మనం లేచి నిలబడి నడిపించడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇది ఏదో క్రూజర్కి ఇచ్చినట్టు ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. సో అది ఒక మేజర్ డిజైన్ ఫ్లా అనమాట. ఇంకోటి హ్యాండిల్ బార్ కూడా సరిగ్గా స్ట్రైట్గా ఇవ్వకుండా టువర్డ్స్ రైడర్ ఇచ్చారు. ఎస్, కంఫర్ట్ పరంగా కూర్చొని నడిపించేంత వరకు మీకు అది కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ నిల్చొని నడిపించాలంటే అది మీకు కంఫర్టబుల్గా అనిపించదు. అదొక మేజర్ అంటే గివ్ అండ్ టేక్ అనమాట, ట్రేడ్ ఆఫ్ మీ ఒక రైడింగ్ స్టైల్ని బట్టి. సీట్ హైట్ చూసినట్లయితే మనకి 810mm సీట్ హైట్ అనమాట. మీరు కూర్చొని చూసినట్లయితే మనకి ఒక యావరేజ్ హైట్ రైడర్కి ఈ 810mm సీట్ కొంచెం వైడ్ సీట్ ఉంది కాబట్టి, వెడల్పు సీట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపించచ్చు సీట్ హైట్. సో చూడండి, నేనే ఆల్మోస్ట్ టిప్ టో చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm గ్రౌండ్ క్లియరెన్స్, మోర్ దెన్ యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఈ సీట్ హైట్తో బండి ఎలా ఉందంటే కొంచెం సీట్ హైట్ తక్కువ ఆఫర్ చేస్తే ఇంకా బెటర్గా ఉండేది. FZలో ఎట్లయితే 795mm సీట్ హైట్ ఇచ్చారో అదే సీట్ హైట్ ఇస్తే యావరేజ్ హైట్ రైడర్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇంకొక విషయం ఏంటంటే బండి యొక్క ఇంజిన్ అండి. బండి యొక్క ఇంజిన్ ఏమో మనకి 149cc ఇంజిన్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. ఒక మహానుభావుడు చెప్పాడు ఇది సేమ్ R15 ఇంజిన్ 155cc ఇంజిన్ అని. అది తప్పు. ఎందుకంటే ఆ 155cc ఇంజిన్, ఆ ఇంజిన్ కన్స్ట్రక్షన్, దాని కాన్ఫిగరేషన్ కంప్లీట్లీ, దాని కాంపోనెంట్స్ అంతా డిఫరెంట్. దాంట్లో కనెక్టింగ్ రాడ్స్ కానీ పిస్టన్స్ కానీ అంతా కూడా రేస్ స్పెక్ మెటీరియల్తో చేయబడింది. ఇది ప్రాపర్ కమ్యూటరిష్ మెటీరియల్తో మన కమ్యూటర్ పర్ఫార్మెన్స్ కోసము FZ ఇంజిన్ ఏదైతే 149cc ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ ఇక్కడ యూజ్ చేయబడింది అనేది మీరు గమనించాలి. 149cc ఇంజిన్ సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 12.4 PS మ్యాక్స్ పవర్ అండ్ 13.3 Nm మ్యాక్స్ టార్క్తో పాటు వస్తుంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ మనకి పార్ట్స్ మనం చూసినట్లయితే ఇది కూడా మెటల్ది మనకి బ్యాష్ ప్లేట్ ఆఫర్ చేశారు. అది మళ్ళీ మంచి బిల్డ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది. గోల్డెన్ కలర్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. నాకేమో ఈ క్రోమ్ కలర్తో పాటు ఈ గోల్డెన్ కలర్ అయితే సింక్ అవ్వలేదు.
దీంట్లో బెస్ట్ కలర్ ఆప్షన్ మీరు చూసినట్లయితే మ్యాట్ టైటన్ అనేది ఒక కలర్ లాంచ్ చేశారు. నిన్ననే అది షార్ట్స్లో నేను ఫీచర్ చేశాను, అది చూడమని మనవి చేస్తున్నాను. చాలా క్లాసీ కలర్, చాలా చక్కగా కనిపిస్తుంది. దీనికంటే 200% బెటర్గా కనిపిస్తుంది. ఇదేమో ర్యాప్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ఫినిష్, పెయింట్ ఫినిష్ అంత క్లీన్గా ఏమీ అనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ హెడ్ ల్యాంప్ కౌల్ అండ్ ట్యాంక్ వరకే ఇచ్చారు. ఇది మెటల్ది కాదు, ఇది ప్లాస్టిక్ది. ప్లస్ ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. అండ్ ఒక రైడ్ ఫీల్ ఎలా ఉంది, బండి ఎగ్జాస్ట్ చూసినట్టయితే కూడా ఎగ్జాస్ట్ సౌండ్ కానివ్వండి, మంచి తంపి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఆఫర్ చేస్తారు. రిఫైన్మెంట్ చాలా బాగుంది బండిలో. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ ఇది ఒక కన్ఫ్యూజ్డ్ సోల్గా ముందుకు వస్తుందండి. ఇది ఒక కమ్యూటర్ బైకా, లేకపోతే క్రూజర్ బైకా, లేకపోతే స్క్రాంబ్లర్ బైకా, లేకపోతే రెట్రో రోడ్స్టర్ బైకా, మనకు అర్థం అవ్వదు చూస్తే. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క అతను డిజైన్ చేసినట్టుంది. మొత్తం బైక్ని కలిపి ఒక్క డిపార్ట్మెంట్ చేయకుండా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కరి దగ్గర చేశారు కాబట్టి అన్నీ కలిపి చేసినప్పుడు ఇది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లెక్క అయిపోయిందనమాట. బట్ ఎనీవే బండి ఇప్పుడు మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది. చాలామందికి మైలేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా ఇలా మైలేజ్ బండి ఒకటి తీసుకున్నాను, 6R ఉన్నా కానీ. సో చాలామంది దీన్ని చూస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ పరంగా బాగుంది, నో డౌట్. కానీ డిజైన్, XSR లాంటి డిజైన్ వచ్చింటే ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ని ఒక రేంజ్లో ఆడుకునే వాళ్ళు యమహా వాళ్ళు. సో రాబోయే రోజుల్లో ఉన్న వాళ్ళు ఆ ట్రైడెంట్ టెస్టెడ్ 155cc ఇంజిన్తో పాటు XSR 155 తీసుకొస్తారని నేను ప్రేయర్ చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. మీరు కూడా మీకు ఆ హోప్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సచ్ దట్ యమహా వాళ్ళు ఆ కామెంట్స్ రీడ్ చేసి వాళ్ళ మనసు మార్చుకొని XSRని వాళ్ళు లాంచ్ చేసేటట్టు మనం చూద్దాం. అదే స్పీడో కన్సోల్ మనం చూసినట్లయితే, ఒకసారి స్పీడో కన్సోల్ యానిమేషన్ మీరు చూపించినట్లయితే మనకి కన్సోల్ చాలా నీట్గా ఉంది. కానీ ఇది నడిపించేటప్పుడు చాలా వరకు మూవ్ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను మీకు యానిమేషను. ఈ యానిమేషన్తో పాటు వస్తుంది. ఎకో మోడ్ ఉంది, రేవ్ కౌంటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ట్రిప్ మీటర్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మీరు క్లాక్తో పాటు మీరు చూసుకోవచ్చు. సో ట్రాక్షన్ కంట్రోల్, TCS అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే ఎక్సెస్ వీల్ స్పిన్ని ప్రివెంట్ చేస్తుంది. మీరు వెట్ సర్ఫేసెస్లో కార్నర్ తీసుకునేటప్పుడు సడన్గా ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ ఎక్సెస్ వీల్ స్పిన్ అయ్యి బండి స్కిడ్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంది. ఆ వీల్ స్పిన్ని కంట్రోల్ చేసేది ట్రాక్షన్ కంట్రోల్. అంటే వీల్ ఇచ్చే ట్రాక్షన్ని అది కంట్రోల్ చేసి మీరు బండి స్కిడ్ అవ్వకుండా అది కాపాడుతుంది. ఇక్కడ ఏదో మిషన్ గన్ టెస్టింగ్ జరుగుతున్నట్టుంది. బట్ ఎనీవే మనకి మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇది కానిచ్చేద్దాం. అండ్ ABS కూడా నేను చెప్పినట్టు సింగిల్ ఛానల్ ABS ఆఫర్ చేశారు. మన డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తే ఇంకా రూకీ రైడర్స్కి సేఫ్గా ఉండేది. సీట్ పరంగా రిబ్డ్ ప్యాటర్న్ సీట్ ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా ఉంది. రైడర్కి కానివ్వండి, పిలియన్కి కానివ్వండి అడిక్వేట్ స్పేస్ ఉంది. అండ్ డబుల్ స్టిచ్చింగ్తో ఇచ్చారు. సో ఇది కూడా మంచి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ అల్యూమినియం ఫుట్ పెగ్స్ కూడా మంచి ఫిట్ అండ్ ఫినిష్, మంచి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తున్నాయి. ధర మీరు చూసినట్లయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,36,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్టింగ్ అండి. ఎందుకంటే బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. అండ్ LED టర్న్ బ్లింకర్స్ కూడా ఇక్కడ మనం ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో మీకు బేసిక్గా FZX అనే బండి మీకు నచ్చిందా లేదా, ఒక మైలేజ్ బండి కొనాలంటే మీరు ఇది కొంటారా, FZ కొంటారా, ఎందుకు కొంటారు, అండ్ ఈ యొక్క డిజైన్ కాన్సెప్ట్, ఈ క్రోమ్ డిజైన్ కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బండి రైడ్ చేయడానికి డైలీ అంటే మన రెగ్యులర్ సిటీ రోడ్స్లో ఎలా ఉందనేది ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా బండిని రైడ్ చేద్దాం అండ్ బండి రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకుందాం. సో మేడం బంగారం, ఆల్రెడీ యమహా FZX ఒక ఓవర్వ్యూ మీకు ఇచ్చేసాను. ఇది క్రోమ్ ఎడిషన్ అనమాట, 2024 మోడల్. సో బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది ఇప్పుడు మనము అది కింద పడితే బాగుండు, వాళ్ళు మూతిపళ్ళు రాలితే అప్పుడు బుద్ధి వస్తుంది. సో ఎనీవే ఇది 149cc ఇంజిన్ అనమాట. ప్లీజ్ అండర్స్టాండ్ ఆ పాయింట్. అందరు R15 ఇంజిన్ అని కొంతమంది చెప్తున్నారు. అది 155cc ఇంజిన్, లిక్విడ్ కూల్డ్, అండ్ దాంట్లో ఇంజిన్ కాంపోనెంట్స్ వేరే విధంగా ఉంటాయి. ఇది 149cc FZ ఇంజిన్ అనమాట. 12.4 PS మ్యాక్స్ పవర్ అండ్ 13.3 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. సో ఎనీవే బండి గురించి మాట్లాడినట్లయితే కమ్యూటర్ స్టాన్స్ అనమాట. నార్మల్ డే టు డే యూసేజ్ కోసము డిజైన్ చేయబడిన మెషిన్. కానీ బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు. చూడండి, ఇది ఊగుతూ ఉంది అప్పటి నుంచి. అసలు నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ అనమాట. హీల్ అండ్ టో షిఫ్టర్ ఇవ్వలేదు. కంప్యూటర్ బైక్ అంటే హీల్ అండ్ టో షిఫ్టర్ ఇవ్వాలి. మళ్ళీ సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ అన్నీ ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు.
ఒకవేళ నువ్వు స్క్రాంబ్లర్ కానీ లేకపోతే ఒక రోడ్స్టర్ కానీ డిజైన్ చేస్తున్నావు అంటే సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇవ్వాలి. ఇది ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ మనకి ఓన్లీ క్రూజర్ బండ్లలో ఇస్తారు. సరే క్రూజర్ లెక్క డిజైన్ చేశారంటే క్రూజర్ లెక్క కూడా లేదు. ఆ హెడ్ ల్యాంప్ చాలా దరిద్రంగా ఉంటుంది చూడడానికి. అంత వరస్ట్ డిజైన్ నేను జిందగీలో ఎక్కడ చూడలేదు. మీకు మంచి మైలేజ్ బండి కావాలా, కొంచెం డీసెంట్ లుక్స్తో పాటు కావాలంటే FZ తీసుకోండి. దీనికంటే ఆల్మోస్ట్ 20-30,000 తక్కువ. 1,16,000 నేను తీసుకున్నాను FZ FI. మంచి మైలేజ్, 60 మైలేజ్ వచ్చేస్తుంది. జీరో మెయింటెనెన్స్, చాలా తక్కువ మెయింటెనెన్స్. 10 లీటర్ల ట్యాంక్, 810 mm సీట్ హైట్, అంటే చాలా వెడల్పు సీట్ అనమాట. అది ఈజీ. కొంతమంది యావరేజ్ హైట్ రైడర్స్కి కొంచెం ఆక్వర్డ్ కనిపిస్తుంది. ఇక ముందు ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ పెట్టారు. దీనివల్ల మీరు ఇది కన్ఫ్యూజ్ అయిపోయి, ఇట్స్ లైక్ కన్ఫ్యూజ్డ్ సోల్. ఇది నీదర్ స్క్రాంబ్లర్ కాదు, ఒక రోడ్స్టర్ కాదు, ఒక కమ్యూటర్ కాదు, మళ్ళీ ఏం చేయడానికి క్రూజర్ కూడా కాదు. ఏం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారనేది మనకి సమజ్ అయితే లేదు. ఇక్కడ స్క్రాంబ్లర్ బైక్ అంటే నిల్చొని నడిపించేటట్టు హ్యాండిల్ బార్ పొజిషనింగ్ అండ్ ఫుట్ పెగ్ పొజిషనింగ్ ఉండాలి. అది కూడా ఆఫర్ చేయలేదు. పికప్ సుమారుగా ఉంది, అదొక్కటే కొంచెం సాటిస్ఫైయింగ్. కొంచెం ఇంజిన్ రిఫైన్డ్గా ఉంది, పికప్ కొంచెం ఓకేష్గా ఉంది. టార్క్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి అది మాత్రం మీరు పక్కన పెట్టేస్తే. ప్రైస్ చాలా ఎక్కువ, 1,36,000 ఎక్స్ షోరూమ్ అనమాట. దానికంటే మీరు 20,000 తక్కువకి FZ కొనుక్కోవచ్చు, దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది క్రోమ్ ఎడిషన్. ఈ క్రోమ్ ఎడిషన్ ఫినిషింగ్ కూడా అంత కాస్ట్గా ఏం లేదు, ఏదో ర్యాప్ చేసినట్టుంది. దీనికంటే మ్యాట్ టైటన్ కలర్ అనేది లాంచ్ చేశారు. అది చాలా క్లాసీగా, చాలా నీట్గా పెయింట్ క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది. అది నేను ఆల్రెడీ షార్ట్స్లో ఫీచర్ చేశాను, చూడమని మనం చేస్తున్నాను. సో అంతే అండి. మీకు ఈ బండి నచ్చిందా లేదా అంటే మీ అభిప్రాయం ఏంటి FZ X గురించి? మీరు నేనైతే XSR రావాలని కోరుకుంటున్నాను. ఎవరెవరైతే XSR రావాలని కోరుకుంటున్నారో 155cc ఇంజిన్ రెడీగా ఉంది. జస్ట్ బండిని ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. మనం పెద్ద హైయర్ కెపాసిటీ బైక్ కూడా కోరుకోవట్లేదు. అదే XSRని తీసుకొస్తే రాయల్ ఎన్ఫీల్డ్ని ఒక రేంజ్లో ఆడుకుంటుంది. అంటే మార్కెట్ మొత్తం తిరిగిపడేస్తుంది. ఎందుకు యమహాకున్న ఫాలోయింగ్ అట్లాంటిది. అందరూ XSR వెయిట్ చేసినప్పుడు ఈ బండి దరిద్రమైన బండిని దించారు యమహా వాళ్ళు. మళ్ళీ ఏ ఆలోచనతో దించారు మనకు తెలియదు. బట్ ఒక ప్రేయర్ ఇప్పటికీ కూడా ఒక హార్డ్ కోర్ యమహా ఫ్యాన్ బాయ్గా XSR 155 దించితే చాలు. ఖచ్చితంగా అది ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు, అది రాయల్ ఎన్ఫీల్డ్ని ఒక రేంజ్లో ఆ మార్కెట్ షేర్ని తినేస్తుందని నేను నమ్ముతున్నాను. మీకు కూడా అదే బిలీఫ్ ఉంటే కామెంట్ సెక్షన్లో గట్టిగా తెలియజేయండి. అప్పుడు యమహా వాళ్ళు చూసన్న మనకి దాంట్ నుంచి ఏమన్నా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందా మనము చూద్దాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. లేక్ సైడ్కి వచ్చాము, కొంచెం మంచి వ్యూ ఉన్నది. కాసేపు ఇక్కడ మీకు వాక్ అరౌండ్ చేసి నేను బయలుదేరుతాను.